హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా బర్త్డే స్పెషల్గా హైదరాబాదీ మటన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో ఏ విధంగా చేయాలో నేర్పించబోతున్నాను. జాపత్రి 1, లవంగాలు 7, యాలుక్కాయలు 4, చెక్క 2, బిర్యానీ ఆకులు 3, అనాస పువ్వు 1, జాజికాయ చిన్న ముక్కలు 2, నల్ల మిరియాలు 10, షాజీరా పావు టీ స్పూన్, పెరుగు 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 టీ స్పూన్స్, కాజు పావు టీ స్పూన్, జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్, మిరియాల పౌడర్ పావు టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, నిమ్మకాయ సగం, ఫుడ్ కలర్ పావు టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కొబ్బరి 2 టీ స్పూన్స్, పువ్వులు పావు టీ స్పూన్, గసగసాలు పావు టీ స్పూన్, సాల్ట్ తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర పావు కప్, పుదీనా పావు కప్, ఉల్లిపాయలు 2 పెద్దవి, పచ్చిమిర్చి 7, టమాటాలు 2, బియ్యం 1/2 కేజీ, మటన్ 1/2 కేజీ. ముందుగా బియ్యం కడిగి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద దీక్షలో నూనె మరియు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయలు, సాల్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి. కొబ్బరి, నువ్వులు, గసగసాల పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో బాయిల్ చేసుకున్న మటన్ని యాడ్ చేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పుల పరంగా నీళ్ళని యాడ్ చేసి ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, జీడిపప్పు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 80% కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ మరియు మిగిలిన నెయ్యి లేయర్గా వేసుకొని మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ పైన ఒక మందపు పెనం పెట్టి ఇలా బిర్యానీ దీక్ష పైన బరువైన దీక్షని ఉంచుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ పైన, మిగిలిన 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దమ్మై ఉంటుంది. ఇలా కుక్ అయిన బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గోంగూర మరియు రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఘుమఘుమలాడే హైదరాబాదీ మటన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిర్యానీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.